ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వర్షం వస్తున్నా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా స్వామివారిని దర్శించుకోవడానికి మనం చూస్తున్నాం. క్యూ లైన్లలో కూడా అందరూ కదులుతూ ఉన్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలు ఏం జరిగాయి, ఈ రోజు విశేషాలు ఏంటి అన్న దాని గురించి అడిగి తెలుసుకుందాం. గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించిన మెంబర్ వీణా మాధురి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు మనం చూస్తున్నాం, ఇంత వర్షం వస్తున్నా కూడా ఎక్కడా కూడా భక్తులు వెనకడుగు వేయట్లేదు, వస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగాయి? ఈరోజు ఉదయము 5:30 వరకు వర్షమే పడింది. 6 గంటల నుంచి 108 హోమగుండాలతో లక్ష్మీ గణపతి హోమం ఈ ప్రెమిసెస్లో చెప్పారు. ఈ మొత్తం ప్రెమిసెస్ హోమగుండాలతో నిండిపోయింది. దాని తర్వాత భక్తుల ఎండ వచ్చేసింది, భక్తుల తాకిడి ఎక్కువైంది. దాని తర్వాత బ్యాండ్ సౌండ్ పెట్టారు, వీళ్ళు పర్ఫామ్ చేశారు వాళ్ళు. దాని తర్వాత కల్చరల్ ఈవెంట్స్ అయ్యాయి, భరతనాట్యం అండ్ కూచిపూడి. దాని తర్వాత కంటిన్యూగా ఇప్పుడు వర్షం మీద ఉంది. వర్షం ఎంతైతే స్పీడ్గా ఎంతైతే ఉధృతంగా పడుతుంది, క్రౌడ్ కూడా అంతే ఉధృతంగా ఉన్నారు. తగ్గే ఛాయలు కనపడట్లేదండి ఈరోజు అయితే. రైట్, చూస్తున్నాం కదా వర్షం ఎంత ఉధృతంగా వస్తుందో భక్తులు కూడా అంతే సంఖ్యలో కూడా వస్తున్నారు అనేసి అనడానికి నిదర్శనం మనం చూస్తున్నాం. క్యూ లైన్లో గొడుగులు పట్టుకొని మరీ వస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి? గండి మైసమ్మ నుంచి. మీరు ప్రతిసారి వస్తూ ఉంటారా ఖైరతాబాద్ గణనాథుని? ప్రతిసారి వస్తుంటామండి. ఎలా ఉందండి ఈ సంవత్సరం? చాలా కళ్ళ పండుగ, చాలా హ్యాపీగా ఉందండి చూడటానికి. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారండి, వర్షం కూడా లెక్క చేయట్లేదు. రైట్, ఇంకా ఇక్కడ వెనకాల కూడా మనం చూస్తూ ఉన్నాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? మేము చింతల నుంచి వస్తాం. చింతల నుంచి. ఎలా ఉందండి ఖైరతాబాద్ గణనాథుని చూస్తారు కదా? బాగుంది. అంటే మీరు ప్రతిసారి వస్తూ ఉంటారా? లాస్ట్ టైం వచ్చాము, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం రావడం. ఓకే, సో ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చి ఈ గణనాథుని దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇక్కడ 9 రోజులు ఉంటుందా, 9 రోజులు దర్శనం చేసుకోవాలనుకుంటారు. 11 రోజులు పెడతారా, 11 రోజులు దర్శనం చేసుకోవాలనుకుంటారు. కొంతమందికి కనీసం ఒక్కసారైనా దర్శనం జరిగితే చాలు అనేసి వేడుకుంటూ ఉంటారు. రైట్, ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్కడి నుండి వస్తున్నారు? మేము కోటి ఉస్మాని మెడికల్ కాలేజ్ నుంచి. ఎలా ఉన్నదండి ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని? అంటే వర్షం పడుతున్నా కూడా వస్తున్నారంటే మీకు క్రేజ్ తెలుస్తుంది దీన్ని ఆల్రెడీ. సో ఇన్ ఇయర్స్ నుంచి వస్తుంది కాబట్టి చాలా స్పెషల్ కాబట్టి మేము కూడా వచ్చాం. చూస్తున్నాం కదా, వర్షం పడినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము వస్తూనే ఉంటాము అని చెప్తూ ఉన్నారు. రైట్, ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాదేనా? ఓకే, ప్రతిసారి వస్తూ ఉంటావా? వర్షం పడుతుంది కదా, ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. ఏం లేదా? ఓకే, రైట్. హాయ్ అండి, మాట్లాడండి. రైట్, మనం చూస్తున్నాం కదా, చాలా మంది కూడా వర్షం పడుతున్నా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలు అని అంటున్నారు. ఉదయం నుంచి కూడా హోమగుండాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఈరోజు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టినట్లు ముందాకే మనకు ఒక నిర్వాహకురాలు చెప్పారు. రైట్, బయట చూద్దాం, ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. క్యూ లైన్లు చూస్తున్నాం మనం, ఏ క్యూ లైన్ కూడా మనకు ఖాళీగా కనిపించట్లేదు. ప్రతి క్యూ లైన్లో కూడా భక్తులు నిండుకున్నారు. బయట కూడా చిన్నపాటి వర్షాన్ని కూడా అసలు లెక్క చేయట్లేదు. కొంతమంది గణనాథుని వద్ద ఫోటోలు దిగడానికి కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రైట్, ఇక్కడ మాట్లాడతాం. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము సైనిక్పురి. ఎక్కడ నుండి? ఈసీఎల్ సైనిక్పురి. సైనిక్పురి నుంచి. ఎలా ఉన్నది గణనాథుని చూస్తున్నారుగా? చూస్తున్నాం. ఎలా ఉన్నది దర్శనం చేసుకోవడం? ఈసారి ఇప్పటికంటే ఈసారి కొంచెం బాగున్నాడు. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్నీ సరే మంచిగా దర్జాగానే చేసారు. అంటే వర్షం పడుతుంది కదా, ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం కాదు, కానీ దారిలో మాత్రం అన్ని బ్లాక్ ఉన్నాయి, రోడ్ల మీద వస్తున్నాయి. సో చూస్తున్నాం కదా, చాలా మంది కూడా ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా ఉత్సవమూర్తిని ఇక్కడ నెలకొల్పడం అన్నది ఎంతో సంతోషంగా ఉంది. ఈ గణనాథుని దర్శించుకుంటే మేము కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఓకే అయితే, సాయంకాలం నుంచి భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. దానికి తగ్గట్టు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మనకు ఇక్కడ సిబ్బందిని కూడా అరేంజ్ చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఖైరతాబాద్లోని గణనాథుని వద్ద
ఖైరతాబాద్లోని గణనాథుని వద్ద ఉన్నాము. మనం చూసాం మొదటి రోజు ఒక మహిళ ఇక్కడే ఒక గర్భవతి లేడీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రసూతి జరిగిపోయి ఒక 12 బిడ్డకు జన్మనిచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కూడా పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ మెడికల్ సర్వీసెస్ కూడా అన్ని కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారు గవర్నమెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే అండి. మనం ఇక్కడ ప్రతిసారిలాగా కాకుండా ఖైరతాబాద్ గణనాథుని వద్ద ఉన్నాము. 3వ రోజు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. మొదటి రోజు ఇక్కడ ఒక ఘటన జరిగింది. ఒక నిండు గర్భిణి ఇక్కడ ఒక 12 బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా క్యూ లైన్లో ఉండగానే. సో ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా అంబులెన్స్ సర్వీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కొన్ని మెడికల్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయని అంటున్నారు. రైట్, ఇక్కడ డాక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం ఈసారి ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కూడా చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి మెడికల్ పరంగా? యాక్చువల్లీ మనము డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఇక్కడ డాక్టర్ వెంకటి గారు ఆధ్వర్యంలో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఎమర్జెన్సీ కోసమని. ఇక్కడ ముందర సిహెచ్సి ఖైరతాబాద్ కూడా ఉంది. సో ఇంకొకటి మనమేమో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనం కూడా ఒక క్యాంప్ పెట్టాము. సో ఇక్కడ అపోలో హాస్పిటల్ వాళ్ళు, ఇంకోటి కేర్ హాస్పిటల్ వాళ్ళని కూడా ఎమర్జెన్సీ పర్పస్గా మనం పెట్టాము ఈసారి. సో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి మొదటి రోజు నుంచే మేము అన్ని సర్వీసెస్ అన్నీ కూడా మొదలుపెట్టాము. ఇలా మెడికల్ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అని 2 ఉన్నాయి. సో మెడికల్ సర్వీసెస్ అంటే ఇక్కడిక్కడ ఏమైనా చిన్నగా కోల్డ్ కాఫ్ ఇలా వచ్చి, ఇంకోటి జ్వరాలు ఇలావన్నీ ఎవరైనా వచ్చి మళ్ళీ సడన్గా పడిపోతే ఇక్కడే ఇమీడియట్గా సిపిఆర్ అనేది ట్రైన్ అయ్యి ఉంది. అందర్ డిపార్ట్మెంట్స్లో కూడా సిపిఆర్ అని ట్రైన్ అయింది. సిపిఆర్ కూడా పొద్దున కూడా ఒకరు యజ్ఞం చేసేటప్పుడు కూడా పడిపోయినప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చాము. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కోలుకున్నారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ మెడికల్ సర్వీస్లో? ఎంతమంది ఉన్నారు? మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక డాక్టర్ ఉంటారు, 24/7 డాక్టర్ ఉంటారు. అంటే షిఫ్ట్ వైజెస్గా ఉంటారు. సో 8 అవర్స్ ఒక షిఫ్ట్ ఉంటుంది. సో డాక్టర్తో పాటు ఏఎన్ఎం ఉంటుంది, ఫార్మసిస్ట్ ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. సో ఇంకోటి మన అంబులెన్స్ సర్వీసెస్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మనము అందరూ కూడా సిపిఆర్ అనేది ట్రైనింగ్ అయి ఉంది. అందరూ సిపిఆర్ ట్రైనింగ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎమర్జెన్సీగా ఎవరైనా పడిపోయినా కూడా, సో గాలడక పడిపోయినా కూడా వాళ్ళకు కూడా మేము ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చేసేసి తర్వాత హాస్పిటల్లో కూడా జాయిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా ఏ అవంతరాలు జరగలేదు, ఇక ముందు కూడా జరగవు. ఆ భగవంతుడి దయ వల్ల అన్నీ మంచిగానే జరుగుతాయని అనుకుంటున్నాం. అంబులెన్స్లు అంటున్నారు, ఎన్ని ఉన్నాయండి? ఒకటి చిన్న అంబులెన్స్ ఉంటుంది, ఒకటి పెద్ద అంబులెన్స్ ఉంటుంది. సో చిన్న అంబులెన్స్ ఎందుకనంటే ఇప్పుడు బాగా రద్దీ దృష్ట్యా మనం ఏంటిదంటే చిన్న అంబులెన్స్ పెట్టాము. ఎందుకంటే అది ఫాస్ట్ మూవింగ్ వెళ్ళిపోవడానికి, అది కూడా ఎమర్జెన్సీయే. సో పెద్ద అంబులెన్సెస్ మన గవర్నమెంట్ తరపు నుంచి ఉన్నాయి, ప్లస్ ప్రైవేట్ కూడా ఉన్నాయి. సో ఈ పెద్ద అంబులెన్సెస్లో కూడా మనకి ఏంటన్నా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ అవన్నీ కూడా ఎమర్జెన్సీ పర్పసెస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఐసీయూ అంటే ఒక చిన్న టైప్ ఆఫ్ ఐసీయూ టైప్ ఎమర్జెన్సీగా ఇమీడియట్ ఫస్ట్ స్టెప్ ఐసీయూ టైప్గా మనం అన్ని కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం అనమాట, పెద్ద అంబులెన్స్ ద్వారా, చిన్న అంబులెన్స్ ద్వారా కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసాం కదా, ఇక్కడ ఒక అంబులెన్స్ సర్వీస్ మాత్రమే కాదు, ఎమర్జెన్సీగా కూడా ఒకవేళ సీరియస్ సిచ్యువేషన్ వచ్చినా కూడా అత్యవసర సేవలు అందించడానికి ఒక చిన్న ఐసీయూ సెటప్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రైవేట్ గవర్నమెంట్ 2 కూడా ఇక్కడ అంబులెన్స్ సర్వీసులతో పాటు ఇక్కడ మనం చూస్తున్నాం హెల్త్ క్యాంప్ కూడా ఉంది. చిన్న ఇష్యూస్ నుంచి కూడా పెద్ద ఏమైనా ఇంజురీస్ జరిగినా కూడా వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నట్టుగా మనకు డాక్టర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓటీ స్టూడియో. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.